మాజీ మంత్రి బోధన్ శాసనసభ్యులు సుదర్శన్ రెడ్డి ఆధ్వర్యంలో బోధన్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ అంకు సంధ్య, వైస్ చైర్మన్ చీలశంకర్, కమిటీ డైరెక్టర్లు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ సభ్యులు కేసీఆర్లా మాటలు చెప్పడం కాదని రేవంత్ రెడ్డిలా పనిచేయాలని చలోక్తులు విసరడంతో సభలో నవ్వులు విరిశాయి. రేషన్ కార్డుతో సంబంధం లేకుండా రైతులందరికీ 2 లక్షల రుణమాఫీ చేస్తామని తెలిపారు. గత ప్రభుత్వం ₹1,00,000 రుణమాఫీకి రైతులను ముప్పు తిప్పులు పెట్టిందని, తమ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం రుణమాఫీ చేస్తుందని తెలిపారు. నూతనంగా ఎన్నుకున్న మార్కెట్ కమిటీ రైతులను అన్ని విధాలుగా అందుబాటులో ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ రాజేశ్వర్, తహసీల్దార్ విఠల్, మున్సిపల్ చైర్పర్సన్ తుము పద్మాశరత్ రెడ్డి, రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్, పీసీసీ డెలిగేట్ గంగాశంకర్, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, రైతులు పాల్గొన్నారు. అటువంటి సీడ్ వస్తే తెలుగు పెట్టారా బాబు పెట్టరా అందరూ పెట్టాలి. అంటే 4 పైసలు వస్తాయి పంట అంటే పంచలుగా పెడతారు. ఏంటి ప్రభుత్వాలు మొన్న షుగర్ షార్టేజ్ కాగానే కొన్ని ఇతరులు బతుకోవాలి. ఇదా పాలసీలు? ఇదా గవర్నమెంట్ ఒక పాలసీ నిర్ణయించిన తర్వాత కష్టాలు వచ్చినా ఆ పాలసీని నిలిపితే ఎవరైనా ధైర్యంగా ఇండస్ట్రీస్ ముందొస్తారు. కాబట్టి దయచేసి ఇవన్నీ చేస్తూ వాళ్ళలో కానీ ఇవన్నీ సిస్టంలో మనమందరం మీరందరూ రైతులు ఎందుకు చెప్తున్నా అంటే ఇది మార్కెటింగ్ కమిటీ మీ అందరిని దృష్టిలో పెట్టుకొని గత ప్రభుత్వాలు మోచేతికి పెట్టి బెల్లం పెడితే అది మాకు అందరూ తిరగమన్నట్టు ఆశలు పెట్టి ₹1,00,000 మా పేదలకు ఎన్ని చేసిన 5 సంవత్సరాలు చేసి అటువంటి దృష్టిలో పెట్టుకొని మీ బాధలని మీకు అడ్డు లేకుండా తక్కువ రుణాలకు ఇప్పియాలని మరి రేవంత్ రెడ్డి గారు ఒక ప్రకటన ఇచ్చారు. కాంగ్రెస్ వచ్చిన తర్వాత మేము 2 లక్షల వరకు రుణమాఫీ ఇస్తామని గత 2 నెలల నుంచి చిన్న వాళ్ళకు 50,000. మీడియా మిత్రులకు మరియు కాంగ్రెస్ ప్రభుత్వాలకు ప్రతి ఒక్కరికి పేరు పెట్టి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే సుదర్శన్ రెడ్డి సార్ గారు మా పైన ఎంతో నమ్మకంతో మాకు ఈ బాధ్యత అప్పచెప్పారు. వారి నమ్మకం ప్రకారం అంటే నా యొక్క బాధ్యత నెరవేరుస్తాను. నా విధి నిర్వహణలో ఏవైనా సందేహాలు, ఏవైనా అవసరమైతే తప్పకుండా వారి సూచనలను తీసుకుని, అలాగే ఇక్కడ వ్యవసాయ మార్కెట్లో పనిచేసిన సిబ్బంది మరియు ఇక్కడ మా డైరెక్టర్ కానీ ఎవరి సలహాలు, సందేహాలు, నా పనిలో నిర్వర్తనలో ఏదైనా అవసరమైతే తప్పకుండా వారి యొక్క సలహాలను, సూచనలు తీసుకుంటానని నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఊంటా కానీ కాజపూర్ కానీ అక్కడ ఒక బ్యాక్వర్డ్ ఏరియా అన్నట్టు సంబంధాల కాజపూర్. అలాంటి పరిస్థితుల్లో మా సారు రైతుల పక్షాన కానీ ఇప్పటి వరకు చెరుకు విషయంలో కానీ రైతులకు ఏదైనా పంట నష్టం జరిగినా కూడా మొదటగా గుర్తు చేసుకునేది ఊంసా, మందా, కాజపూర్ ఈ గ్రామాల పైన చాలా దృష్టి పెట్టేవారు. ఎప్పుడు మన చెరుకు రైతుల కోసం పాదయాత్ర కూడా చేయడం జరిగింది. అలాంటి చెరుకు రైతుల తరఫున పల్లెటూరులో నేను ఒక సామాన్య రైతు కుటుంబంలో పుట్టినవాడు. అలాంటి లాంటి వ్యక్తిని ఒక మార్కెట్ కమిటీకి వైస్ చైర్మన్గా ఎన్నుకోవడం నాకైతే చాలా సంతోషంగా ఉంది. నాకు మరొకసారి మా గురువు గారి పదాభివందనాలు చెప్తున్నాను. అలాగే నా జర్నీలో రాజకీయంగా రావడానికి నరేందర్ అన్న, గంగాశంకర్ అన్న, నాగేశ్వరరావు అన్న ఫస్ట్ ఆశపడ్డ. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.